అందరికీ నమస్కారం. ఈరోజు సదానంద యోగి గారి గురించి మనం వారిని తలుచుకుంటూ వాళ్ళ గురించి కాస్త తెలుసుకుందాం. నాకు తెలిసింది నేను చెప్తాను. 1975లో నేను హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళడం జరిగింది. కోరమండలి ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో నాకు జాబ్ దొరికింది 75లో. ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో చేరాను సికింద్రాబాద్లో. చేరిన కొన్ని రోజులకి నువ్వు కర్నూలుకి వెళ్ళాలి అని చెప్పారు. సరే అని చెప్పి కర్నూలుకి వెళ్ళాను. అంతకుముందు ఎప్పుడు నాకు కర్నూలు తెలియదు. 74లో మటుకు ఒకసారి వయా కర్నూలు శ్రీశైలం వెళ్ళాను. ఆ కర్నూలులో సాయిబాబా గుడి మటుకు చూశాను అంతే. 75లో కర్నూలు వెళ్ళడం జరిగింది. 75 జూన్లో నాకు తెలిసిందల్లా కర్నూలులో ఒక గొప్ప సంగీత యోగి ఉన్నారు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు అని చెప్పేసి. అంతమంది నాకు తెలుసు. కనుక కర్నూలు వెళ్ళంగానే నేను సంగీతంలో ఉన్నాను కనుక ఆయన వెళ్ళి కలుసుకోవడం జరిగింది. ఆయన నా గురించి విని, నేను వాయించిన ఫ్లూట్ విని సంతోషించి నాకు మరి ఆ సంగీతం చెప్పడానికి ఒప్పుకున్నారు. ఆయన ఎంతో దయతో ఒప్పుకున్నారు. ఆయన అప్పటి నుంచి ఒక 3 సంవత్సరాలు ఆయన దగ్గర ఎన్నో కీర్తనలు నేర్చుకున్నాను, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి దగ్గర. అదొక గొప్ప అధ్యాయం నా యొక్క జీవితంలో. అంత గొప్ప మనిషితో కలిసి జీవించడం. డాక్టర్ శ్రీపాద పినాకపాణి పద్మభూషణ్. ఆయన కర్నూలు మెడికల్ కాలేజీలో సూపరింటెండెంట్ మరి ప్రొఫెసరు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆయన వైస్ ప్రెసిడెంట్, చిన్మయ మిషన్కి ప్రెసిడెంట్, కర్నూలు చిన్మయ మిషన్కి. ఇలాగ ఆయన దగ్గర ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆయన గురించి చెప్పాలంటే ఒక పెద్ద కథే ఉంది నా దగ్గర. అయితే ఈరోజు సదానంద యోగి గారి గురించి తెలుసుకుంటున్నాను కనుక ఆ విధంగా నేను 75లో కర్నూలు చేరడం జరిగింది. ఒక 3 సంవత్సరాల తర్వాత నాకు మెల్లిగా సంగీతంలో రుచి తగ్గింది. నాది వేరే ఏదో ఉంది అని నాకు అనిపించేది. అంత పెద్ద గురువుగారి దగ్గర చేరినా కూడాను ఎంతోమంది కళలు కంటుంటారు ఆయన దగ్గర చేరాలని చెప్పేసి. నేను చేరినా కూడాను ఆయన అభిమానాన్ని చూడకున్నా కూడాను నాకెందుకో సంగీతం వైపు నా దృష్టి మరలేదు. నా జీవితం ఇంకో వైపు ఎక్కడో తిరగనుంది. మా కంపెనీలో ఈఏడి పరిధిలో కొలీగ్ శ్రీ రామచంద్రారెడ్డి గారు ఉండేవారు. ఆదోన్లో ఉండేవారు. ఆ రోజుల్లో నేను ఎంత తిరుగుతుండేవాడిని. నాకు 6 జిల్లాలు నా యొక్క పరిధి. రాయలసీమ 4 జిల్లాలు, మహబూబ్నగర్ జిల్లా, మరి నెల్లూరు జిల్లా. ఈ 6 జిల్లాలు నేను తిరుగుతూ ఉండేవాడిని. నెలకి 20-25 రోజులు తిరుగుతూ ఉండేవాడిని. నా దగ్గర ఒక వెహికల్ ఉండేది, ఆడియో విజువల్ వ్యాను. ఊళ్ళలోకి వెళ్ళి ఆ గ్రోమోరి ఎరువుల సినిమాలు చూపించాలి నేను. ఆ ఎరువులు రైతులందరితో మాట్లాడాలి. అది నా యొక్క జాబ్. వాళ్ళకంతా కాగితాలంతా పంచిపెట్టి ఉండాలి, గ్రోమోరి ఎరువుల కాగితాలు. నాకు తెలిసినదో వాడికి చెప్పాలి. నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాను కనుక ఏదో కొత్తగా తెలిసిన అనుకున్నాను. ఆ విధంగా నాకు ఆ జాబ్ వచ్చింది. ఆ జాబ్లో నేను పనిచేస్తూ ఉన్నాను. టూరింగ్ జాబ్ అది. మొత్తం 6 జిల్లాలు తిరగాలి. అది నా పరిధి. రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు జిల్లా, మరి మహబూబ్నగర్ జిల్లా. నెలకి 20-25 రోజులు నేను రోడ్డు మీదే ఉండేవాడిని. ఇలా గడుస్తూ ఉండగా ఆ రామచంద్రారెడ్డి గారు ఏడి ప్యారీ కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్ వారు ధ్యానంలో రావడం జరిగింది 1976లో. మెల్లిగా ఆయనతో నాకు పరిచయం బాగా జరిగింది, ఫ్రెండ్షిప్ బాగా జరిగింది. అందరూ నాకు ఫ్రెండ్సే, కానీ ఈయనతో స్పెషల్ ఫ్రెండ్షిప్ ఉండేది. మిగతా వాళ్ళైతే పేకాట ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉండేవాళ్ళు. ఈయనతో నాకు స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ చేస్తుంది. శ్రీ రామచంద్రారెడ్డి గారికి ఈరోజు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆయనతో నాకు స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ కలిగింది. ఈజ్ మై ఫస్ట్ స్పిరిచువల్ ఫ్రెండ్. మన పిఎస్ఎస్ఎంఏ ఈ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ మీద ఆధారపడింది. ఏ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ వేస్తే యశోదరి చెప్పిందో, తను అభ్యాసం చేసిందో, నాకు ఆ విధమైన స్పిరిచువల్ ఫ్రెండ్ దొరికాడు ఫస్ట్ శ్రీ ఎస్ రామచంద్రారెడ్డి గారు. నాకు అంతకుముందు తెలిసిన వారికి చెప్తూ, వారి దగ్గర ఉందని నేను నేర్చుకుంటూ, ఈ విధంగా గొప్ప ఫ్రెండ్షిప్ ఉండేది మా దగ్గర, మా ఇద్దరికి.
శ్రీ రామచంద్రారెడ్డి గారు ఆయన అనుభవాలను నాకు చెప్తుండేవారు. ఆయన ఆదూరు నుంచి అనంతపురికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఆయనతో గాఢంగా పరిచయము. తర్వాత ఆయన నంద్యాలకు వచ్చారు. ఈ విధంగా నాకు డీప్ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ దొరికింది శ్రీ రామచంద్రారెడ్డి గారితో. వారు రాయచోటి వాస్తవ్యులు, కడప జిల్లా రాయచోటి. రామచంద్రారెడ్డి గారి దగ్గర వారి అనుభవాలు అంటూ నేను వింటూ ఉండేవాడిని. ఆయన థర్డ్ డే అనుభవాలు ధ్యానం ద్వారా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేవి. ఎందుకు మొట్టమొదటిసారి నేను ఒక ధ్యాన అనుభవాలు వింటున్నాను పర్సనల్గా. అలా 3-4 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంలో ఒకరోజు నంద్యాలలో ఉన్న రామచంద్రారెడ్డి గారు నాకు చెప్పారు, ఒక ఆయన ఉన్నాడు, కర్నూలులోనే ఉన్నాడు, గొప్ప ఆయన, నాకు సమాచారం వచ్చింది అని చెప్పారు. నంద్యాల ఆళ్లగడ్డ మధ్యలో ఉన్న రేగడిగూడూరు అనే గ్రామంలో ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడ రామరెడ్డి గారు అని ఒక 70-80 ఏళ్ళ ఆయన ఈయన కలవడం జరిగింది. ఆయన తన గురువు గారు గురించి చెప్పారు. ఆయనే సదానంద యోగి. ఆ 70-80 ఏళ్ళ రామిరెడ్డి గారు రేగడిగూడూరు ఆయన తన గురువు గారి గురించి ఎంతో గొప్పగా చెప్తుంటే, ఆయన ఎక్కడున్నాడంటే కర్నూలులోనే ఉన్నాడని చెప్పారు. సో రామచంద్రరెడ్డి చెప్పాడనమాట, అది కర్నూలులోనే ఎవరో ఉన్నారు గొప్ప గురువు గారు, రామిరెడ్డి గారు గురువు గారు, ఆయన మరి కలపాలి అని చెప్పారు. సరే కలుద్దాంలే అని నేను కూడా జాప్యం చేశాను. ఆ విధంగా మొట్టమొదటి నాకు సమాచారం కర్నూలు స్వామీజీ గారి గురించి, సదానంద యోగి గారి గురించి ఆ రేగడిగూడు రామిరెడ్డి గారి ద్వారా, రామచంద్రరెడ్డి గారి దొరికితే ఆయన ద్వారా నాకు వచ్చింది సమాచారం. ఈ విధంగా జరుగుతుంటే చివరికి ఒకరోజు మేము డిసైడ్ చేసాం, ఇవాళ వెళ్ళి ఆయన కలుద్దామని చెప్పేసి. ఆ రోజు 1981 జనవరి 1 నాకు గుర్తుంది. నేను, శ్రీ రామచంద్రారెడ్డి గారు, మరి ఇంకొక మాస్టర్, ముగ్గురం కలిసి పొద్దున్నే బయలుదేరి వెతుక్కుంటూ వెళ్ళాం. ఆ రాఘవేంద్ర లాడ్జ్ అని చెప్పేసి కర్నూలు ఓల్డ్ బస్ స్టాండ్ వెనకాతలో ఉందని చెప్పారు. మేము వెతుక్కుంటూ వెళ్ళాం. ముగ్గురం కలిసి వెళ్ళాం. వెంకటరత్నం, మూడరత్నం, వెంకటరత్నం గారు, రామచంద్రరెడ్డి గారు, నేను ముగ్గురం కలిసి వెళ్ళాం. వాళ్ళిద్దరు ఈరెడ్డి ప్యారీ కంపెనీ మనుషులు, నేనేమో కోరమండలి మనిషిని. మా ఇద్దరికి, మా కంపెనీ రెండింటికి బాగా సంబంధం ఉంది. ఆ రోజు పొద్దున్నే వెళ్ళాము. సుమారు 8 గంటలకు వెళ్ళి ఉంటాము. వెతుకున్నాము. కర్నూలు బస్ స్టాండ్ నుంచి మార్కెట్ వైపు, వెజిటబుల్స్ మార్కెట్ వైపు వెళ్ళే దారిలో ఒక చిన్న రాఘవేంద్ర లాడ్జ్ కనపడింది. అక్కడ అడిగాము. అక్కడ అడిగితే, అవునండి ఒక ఆయన ఉన్నారు ఇక్కడ అని చెప్పి ఆ రూమ్కి వెళ్ళి చూపించారు. అది ఓల్డ్ లాడ్జ్, రాఘవేంద్ర లాడ్జ్ అని చెప్పేసి. అక్కడికి వెళ్తే ఒక చిన్న రూమ్, 6 feet by 8 feet 9 feet ఉంటుంది అంతే. అక్కడ మంచం వేసింది, లోనక మంచం, అందులో ఒక ఆయన పడుకుని ఉన్నారు. ఈయనే స్వామీజీ అని చెప్పారన్నమాట వాళ్ళు. సరే, ఎవరి కోసమైతే వెళ్ళామో వాళ్ళ దర్శనం ఇచ్చారనమాట. ఆ రోజు 1981 జనవరి 1 అక్కడ పోయి కూర్చున్నాం. ఆయన పడుకున్నారు. ఆ మంచం పక్కన కింద కూర్చున్నాం, ముగ్గురం కూర్చున్నాం. ఆయన ఇలా చూశాడు. మరీ ముసలాయనలా కనపడలేదు, కానీ ముసలాయనే. సన్నగా పీలగా ఉన్నాడు, కొంచెం పొడుగ్గా ఉంటాడు ఆయన, చామంచాయిగా, గడ్డ ఉంటుంది. అక్కడ రూమ్కి ఒక పులితోలు వేలాడుంది. ఇది ఆయన రూమ్, అంతే, అంతకనికి ఏమీ లేదు. సో ఆయన మమ్మల్ని ఇలా చూశాడు. కింద కూర్చున్నామే నమస్కారం పెట్టి. ఒకరో ఇద్దరు ఎవరో ఉన్నట్టున్నారు అప్పుడు ఆ రూమ్లో. ఆయన భక్తులు, ఆయన సేవ చేసేవాడు. ప్రతి స్వామీజీకి భక్తులు ఉంటారు కదా. మేము ముగ్గురం వెళ్ళి కూర్చున్నాము. ఆయన చూసి ఏం కావాలి అని అడిగాడు ఫస్ట్. మేము ఇంకా నోరు విడిచేదో చెప్పే ముందరే చెప్పారు, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేమీ దొరకదు అని చెప్పారు. మాకు అదే కావాలి స్వామీజీ, అంతకని ఇంకేం లేదు అని చెప్పాము. 1979లోనే మరి నాకు జ్ఞానోదయం జరిగి 1980 అంతా ఎన్నో పుస్తకాలు చదివి ఉన్నాను, రకరకాల పుస్తకాలు.
నాకు మొత్తం అంతా తెలిసిపోయింది అప్పటికే. ఆత్మజ్ఞానం అంటే ఏంటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, అవన్నీ తెలిసిపోయాయి నాకు. కనుక 1981లో జనవరి 1 స్వామీజీని కలిసినప్పుడు ఆయన ఇక్కడ బ్రహ్మజ్ఞానం ఒకటే దొరుకుతుందని చెప్పాడు. అదే కావాలి స్వామీజీ అని చెప్పాము. అంతకన్నా ఏం కావాలి మనకి? మిగతా ఆయన భక్తులు ఆయన చాలామంది హీలింగ్ కోసం వచ్చేవారు ఆయన దగ్గరికి. ఎక్కువ మంది లేరు కానీ కొంతమంది ఉండేవారు. వాళ్ళు కూడాను హీలింగ్ కోసం వచ్చేవారు, ఏదో కోరికలు తీర్చడం కోసం వచ్చేవారు. మేము కూడా అలా వచ్చామేమో అనుకున్నారేమో ఆయన స్వామీజీ. ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేది దొరకదని చెప్పారు. మాకు అదే కావాలి స్వామీజీ అని చెప్పాము. ఓహో అన్నారు ఆయన. కాసేపు మాట్లాడారు. రేపు పొద్దున్న మళ్ళీ రండి అన్నాడు. ఎన్ని గంటలు స్వామీజీ అని చెప్పాను. 4:30 గంటలకి అని చెప్పారు. సరే మళ్ళీ టెన్షన్గా 4:30 కల్లా ఆ మర్నాడు వెళ్ళిపోయాం ముగ్గురం ఆయన దగ్గరికి. ముగ్గురం ఫ్రెండ్స్ అన్నమాట. రామచంద్రారెడ్డి గారు, నేను, వెంకటరత్నం గారు, ముగ్గురం స్పిరిచువల్ ఫ్రెండ్స్, గొప్ప స్పిరిచువల్ ఫ్రెండ్స్. మాలో మేము డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మాలో ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. మా ముగ్గురిది ఒక చిన్న సంఘం. అది ఫస్ట్ సంఘం, ఫస్ట్ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ సంఘం. అంటే ఒకరి అనుభవాలు వాళ్ళు వినడం, డీప్గా వినడము, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, కలిసి ఉండడం అన్నమాట. ఆ ముగ్గురం వెళ్ళి ఆయనతో కలిసినప్పుడు ఆయన ఆ రోజు ధ్యానం గురించి చెప్పడం జరిగింది. ధ్యానం చేయించారు ఆయన. మనం చేస్తున్న ఆనాపానసతే ఆయన చెప్పారు. కానీ ఆయన నోట్లో రావడం చాలా గొప్ప విషయం కదా మరి. అప్పటి నుంచి నేను ఊళ్ళో ఉన్నప్పుడల్లా కూడాను, అంటే నెలకి 25 రోజులు టూర్ చేస్తుంటాను కదా, ఇంకొక వారం రోజులు ఊళ్ళో ఉంటాను కదా కర్నూలులో. ఊళ్ళో ఉన్నప్పుడల్లా ఆయన దగ్గర వెళ్ళి కూర్చోవడం నాకు అలవాటైపోయింది. ఇంకేది రుచించదన్నమాట ఒకసారి ఆయన కలుసుకున్న తర్వాత. అంతకుముందు వరకు నేను ఒక క్లబ్ రన్ చేసేవాడిని, అగ్రి ఫ్రెండ్స్ క్లబ్ అని చెప్పేసి. పెస్టిసైడ్ రిప్రజెంటేటివ్స్, ఫర్టిలైజర్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ మేము అందరం కలిసి ఒక క్లబ్ పెట్టుకున్నాం అక్కడ. ఆ క్లబ్లో బాగా ప్యాక్ ఆడడం ఇవన్నీ అలవాటు మనకి. అంటే క్లబ్కి వెళ్తూ వస్తుండేవాడిని. ఎప్పుడైతే స్వామీజీ దొరికారో క్లబ్ వెళ్ళడం మానుకున్నాను, స్వామీజీ దగ్గర రావడం మొదలెట్టాను. ఆయన దగ్గర వెళ్ళి కూర్చోవడం, ఆయన ఏం చెప్తే అది వింటూ ఉండడం, ఇది మన పని. 1981 జనవరి 1 ఆయన కలుసుకోవడం జరిగింది. అలా 91 అంతా జరిగిపోయింది, 92 అంతా జరిగిపోయింది. 1983 ఏప్రిల్ 16 నేను ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు 1983 ఏప్రిల్ 16 నేను అక్కడిని వెళ్ళడం జరిగింది. నేను ఎప్పుడు కర్నూలులో ఉంటాను కనుక ఈ వెంకటరత్నం రామచంద్రరెడ్డి వాడు వేరే ఊళ్ళో ఉన్నారు కనుక వాళ్ళకి ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. నేను మటుకు ఎప్పుడు రోజు వెళ్తుండేవాడిని ఆయన దగ్గరికి. నాకు స్వామీజీకి ఎంతో సంబంధం ఏర్పడిపోయింది. ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే పరమ. సో ఏప్రిల్ 16 నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, సుభాష్ అని పిలిచేవాడు ఆయన. సుభాష్, నేను శరీరం వదిలిపెట్టడానికి నిశ్చయించుకున్నాను, నా సమాధి ఏర్పాటు చేయాలి అన్నారు ఆయన. తప్పకుండా స్వామీజీ అన్నాను. ఆయన అడిగింది అదొకటే, అంతకని ఏం అడగలేదు. ఎప్పుడు ఏమీ అడగలేదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను 2 చార్మినార్ సిగరెట్ ప్యాకెట్లు తీసుకెళ్ళేవాడిని, బిస్కెట్ తీసుకెళ్ళేవాడిని, ఆయనకి టీ కాఫీ తీసుకొచ్చేవాడిని. ఆ రోజుల్లో నేను కూడా సిగరెట్ తాగేవాడిని, ఆయన కూడా సిగరెట్ తాగడం, నాకు మా ఇద్దరికి ఎంతో గొప్ప సంబంధం అది. సో ఆయన ఎప్పుడు ఏది అడగలేదు, మనమే తీసుకెళ్ళి. ఆయన ఒకటే అడిగాడు, నేను శరీరం వదిలిపెట్టేస్తున్నాను, నాకు సమాధి ఏర్పాటు చేయాలని కోరిక అడిగాడు. ఇక అంతకన్నా ఏం కావాలి మనకి, ఆయన కోరిక తీర్చడమే మన కోరిక. సో చుట్టుపక్కల, కర్నూలు చుట్టుపక్కల కాస్త ఎక్కడ ప్లేసెస్ ఉన్నాయని వెతకడం మొదలుపెట్టాను. చివరికి ఎక్కడ దొరకలేదు. అక్కడే స్వామి గారి దగ్గర ఇంకో రామచంద్రారెడ్డి అని ఇంకొక ఆయన ఉండేవాడు. వాడి సొంత గ్రామం నందవరం, మన్గాలపల్లి దగ్గర. ఆయన దగ్గర అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. ఈయన ఏం చేశాడంటే, మా ల్యాండ్స్ చూదురు కానీ అని చెప్పారు, అక్కడ చేస్తుంది. సో వెళ్ళాము. ఆ రామచంద్రారెడ్డి గారిని తీసుకుని, ఇంకో రామచంద్రారెడ్డి అనమాట ఈయన, నందవరం రామచంద్రారెడ్డి. ఆయన ల్యాండ్స్ చూసాం. రోడ్డు పక్కనే ల్యాండ్ ఉంది ఆయనకి. ఈ స్థలం బాగుందని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ ఒక బాగా గోతి తవ్వి సమాధి అంతా రెడీ చేసాము. రెడీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ స్వామీజీ గారి దగ్గరికి వచ్చి, స్వామీజీ
మీ సమాధి రెడీగా ఉంది, అక్కడ రెడీ చేసి వచ్చాం మీరు చెప్పినట్లు అని చెప్పాను. ఓహో అలాగా, వెరీ గుడ్ అన్నాడు ఆయన. మే 22 అంటే ఈ రోజు ఆయన డిసైడ్ చేశాడు. ఏప్రిల్ 16 నాకు చెప్పాడు. మరి మే 20 కదా మేమంతా రెడీ చేసిన సమాధి. మే 22కి ఆయన డిసైడ్ చేశాడు. డిసైడ్ చేసి నాకు చెప్పాడు అన్నమాట, చూడు సుభాష్, నేను శరీరం వదిలిపెట్టిన నా శరీరం తీసుకెళ్ళాలి అక్కడికి, కానీ నీకేమైనా ప్రాబ్లం రావచ్చు కనుక ఒక డాక్టర్ తీసుకొచ్చి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పాడు. ఒక డాక్టర్ని తీసుకురా నేను శరీరం వదిలిపెట్టేసేటప్పుడు అన్నాడు. నాకు మా గురువు గారు ఉన్నారు కదా, డాక్టర్ శ్రీపాద పినాక పండ గారు, వారితో చెప్పాను, స్వామీజీ మా కర్నూలు స్వామీజీ ఆయన శరీరం వదిలిపెట్టదలుచుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పాను దాని గురించి. ఓహ్ అంత గొప్ప ఆయన ఇక్కడే ఉన్నాడా, కర్నూలులోనే ఉన్నాడా, నేను తప్పకుండా చూడాలి, నేను వస్తానని చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం ఆయన వచ్చాడు. డాక్టర్ శ్రీపాద పినాక పండ, పద్మభూషణ్, సంగీత మహాగురువు గారు. ఆ రోజు మే 22 మార్నింగ్ తీసుకెళ్ళాము. ఒక నలుగురం ఉన్నాము మేము. ఆయన స్వామీజీలా చూశారు, అందరిని చూశారు. చూసి అంతే తన శ్వాసను తానే ఆపేశాడు. ఆయన తన శ్వాసను తానే ఆపేశాడు. డాక్టర్ శ్రీపాద పిన్నమ్మ గారు చూశారు, ఆయన పల్స్ చూశారు, లేడబ్బాయినా అని చెప్పేశాడు. ఆయన సర్టిఫికేట్ ఇచ్చేశాడు, ఈ మనిషి ఇంకా శరీరంలో లేడని చెప్పేసి. ఆ సర్టిఫికేట్ తీసుకుని నా దగ్గర ఒక ఆడియో విజువల్ వ్యాన్ ఉండేది, మా కంపెనీ ఆడియో విజువల్ వ్యాన్. ఊళ్ళంతా తిరగడానికి ఒక ఆవిడ వ్యాను, ఒక డ్రైవరు, ఒక ఎక్విప్మెంట్ అంతా ఉండేది ఫిలిం ప్రొజెక్టర్ వేయడం కోసం. ఆ వ్యాన్లో ఒక పెద్ద సీట్ ఉంది ఆయనకి. ఆయన పడుకోబెట్టి అక్కడ వ్యాన్ నిండా కొంతమంది చేరి, భక్తులందరం చేరి కర్నూలు నుంచి నందవరం వెళ్ళాం. 75 కిలోమీటర్లు ఉంటుంది. నందవరం అనేది పాణ్యంకిను బంగారపల్లి మధ్య రోడ్లో ఉంటుంది, నందవరం అనే గ్రామంలో. సో అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళాము. మే 22 ఈ రోజు ఆ శరీరాన్ని ఎత్తి ఆ గొయ్యిలో పెట్టేసి అక్కడ చేయవలసినవన్నీ చేసి కార్యక్రమాలను చేసి పైనుంచి రాయి కప్పేసి మొత్తంతో కంప్లీట్ చేశాం. ఉత్తర దాని చుట్టూ ఒక రూమ్ కట్టి ఆ సమాధి చుట్టూ అప్పటి నుంచి ఇప్పటిదాకా అలానే ఉంది. మే 22 ఇది జరిగింది 1983. సో 1981 జనవరి 1 నేను ఆయన కలుసుకోవడం జరిగింది. 1983 ఏప్రిల్ 16 నా సమాధి ఏర్పాటు చేయవయ్యా అని నాకు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సమాధి ఏర్పాటు చేయడం జరిగింది. 1983 మే 22 ఆయన శరీరాన్ని వదిలిపెట్టడం, స్వచ్ఛందంగా వదిలిపెట్టడం జరిగింది. ఇది జరిగిన కథ. అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు ప్రతి సంవత్సరం మే 22 నేను వెళ్తూ ఉండేవాడిని గురువుగారి సమాధి గారి దగ్గర. నాతో పాటు మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ వస్తుండేవాడు. కొన్ని సంవత్సరాల కిందట అక్కడ కొంత ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఒక పెద్ద ఆశ్రమం కూడా రావడం జరిగింది. ఇప్పుడంతా చాలా చాలా బాగుంది, కలకలలాడుతూ ఉంది. ప్రతి గురు పౌర్ణిమ అక్కడ చేసుకోవడం అలవాటు అయిపోయింది నందవరంలో. లాస్ట్ టైం 2019లో శివరాత్రి అక్కడే చేసుకున్నాము. మే 22 అక్కడే చేసుకున్నాము. గురు పౌర్ణమి కూడా అక్కడే చేసుకున్నాం నందవరంలో. ఈ సంవత్సరం 2020 శివరాత్రి మరి కనిగిరిలో చేసుకున్నాము. యాక్చువల్లీ ఈరోజు నేను వెళ్ళాలి అక్కడికి, మే 22 కదా, కానీ ఏం చేద్దాం, లాక్డౌన్లో ఉండిపోయాను నేను. కానీ మన మాస్టర్స్ అందరు కర్నూలు నుంచి వెళ్ళారు. ఆ సమాధి దగ్గర ఇప్పుడు ఉన్నారు. ఆ సమాధి ఫోటోలన్నీ మీరు చూడగలరు, ఫేస్బుక్లో పంపించారు. అక్కడ మన వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు అక్కడ. ఇవాళ స్పెషల్ భోజనాలు పెడుతున్నాం అక్కడ వచ్చిన వాళ్ళందరికీ నందవరంలో. ప్రతిరోజు అక్కడ అన్నదానం జరుగుతోంది. ఈ లాక్డౌన్లో లేదు, అంతకుముందంతా అన్నదానం జరుగుతూనే ఉంది. మనకి గొప్ప కేంద్రము నందవరం సమాధి, గురువుగారి సమాధి. అక్కడ ఎంతో, మేడం గారు చెప్పినట్టు అక్కడ ఎంతో ఎనర్జీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే ఎంతో బాగుంటుంది. ఇది మరి సదానంద యోగి గారితో నాకున్న సంబంధము. అయితే ఇంకా చాలా చెప్పాల్సి ఉంటుంది. సదానంద యోగి గారు కర్నూలు చేరింది 1975లో. నేను కూడా చేరింది 1975లో. ఇవి రెండు కూడాను, ఇది సమాధి, ఇది ఈరోజు ఫోటో, ఇది ఫేస్బుక్ ఫోటో. మన వాళ్ళంతా అక్కడ ఉన్నారు నందవరం. కనపడుతుందా కెమెరాలో? ఇది
అందరూ ఫేస్బుక్లో చూడాలని నేను కోరుకుంటున్నాను. 75లో నేను హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళాను. మరి 75లోనే ఆయన కర్నూలు కూడా చేరడం ఇది మామూలు విషయం కాదు. ఆయన కర్నూలుకి ఎవరు తెలియదు కర్నూలులో. కానీ కర్నూలు ఎందుకు వెళ్ళారు ఆయన? మన పిఎస్ఎస్ఎంకి ఆ కందకం ఆ యొక్క పునాది వేయడం కోసమే ఆయన వచ్చినట్టు నాకు తర్వాత తెలిసింది నాకు. లేకపోతే అంత గొప్ప మహానుభావుడు కర్నూలుకి ఎందుకు రావాలి? వచ్చి గుప్తంగా ఎందుకు ఉండాలి? నేను కర్నూలుకి వెళ్ళినప్పుడు నాకు ధ్యానం గురించి ఏమీ తెలియదు నాకు. కానీ ఆ కర్నూలులోనే నాకు ధ్యానం అంతా దొరికింది, స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ దొరికింది. వీటన్నిటి వెనకాల ఎవరు ఉన్నారని అప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఈ సదానంద యుగాల వెనకాల నుంచి కథ అంతా నడిపించారు ఆయన. నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలో నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు ఆయన. నన్ను సెలెక్ట్ చేసుకుని కర్నూలు వచ్చినట్టున్నాడు ఆయన. వచ్చి నా యొక్క జీవితాన్ని మలుపు తిప్పాడు ఆయన నాకు తెలియకుండానే అని నేను తెలుసుకున్నాను తర్వాత. కారణం లేకుంటే ఏ కార్యమూ ఉండదు. సో నేను చేస్తున్న కార్యక్రమాలకి కారణం ఆయన అని తర్వాత తెలిసింది నాకు, ఆయన కలుసుకున్న తర్వాత. 1979లో మహబూబ్ నగర్ నుంచి మా వ్యాన్లో నేను ఒక 10 రోజుల ప్రోగ్రాం అయిపోయిన తర్వాత తిరిగి కర్నూలు వెళ్తున్నాను. పెబ్బేరు దాటిన తర్వాత ఆ వ్యాన్కి పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ వ్యాన్లో అందరూ ఉన్నారు, మాస్టర్సు, మా కంపెనీ మాస్టర్సు. వాళ్ళందరికీ నేను భగవద్గీత చెప్తుంటే అందులో ఒక అతను ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నేను కూడా డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి ఆ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు నడుస్తున్న వ్యాన్లోనే. అది బండి తప్పింది, మూడు సార్లు పల్టీలు కొట్టింది. ఆడియో విజువల్ వ్యాన్ లోపల అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయి, ప్రొజెక్టర్లు సామాన్లు అవన్నీ ఉన్నాయి. అంత గందరగోళం అయిపోయింది. ఆ పెద్ద హైవేలో పెబ్బేరు నుంచి కర్నూలు మధ్యలో ఆ పెద్ద వ్యాను 3 సార్లు ఇలా పల్టీ కొట్టి ఆ వీల్స్ పైకి ఉన్నాయి, మిగతా అంతా కిందకు ఉంది. అంత పెద్ద ఘోరం. అందరూ చచ్చిపోయి ఉండేవారే, కానీ ఎవరికి ఏమీ కాలేదు. ఎలా అవుతుంది? ఎందుకంటే అదంతా ఇంజనీర్డ్ ప్రాసెస్. అప్పుడు నాకు అర్థమైంది, ఆ రోజు నేను శరీరం వదిలిపెట్టేశాను, కానీ ఇంకొక ఆత్మ వచ్చి ఈ శరీరంలో చేరింది. అలా చేరడం కోసం అలా జరిగిందని చెప్పి నా తర్వాత నాకు తెలిసింది. ఉదాహరణకు లోప్సింగ్ రంపా గారు కూడాను ఆయన ఒక డాక్టర్ని చూసుకున్నాడు ఆయన ఇంగ్లాండ్లో. ఈయన శరీరం శిథిలం అయిపోయినప్పుడు ఆ డాక్టర్ శరీరాన్ని వెతుక్కొని ఆ డాక్టర్ శరీరాన్ని చెట్టు మించి కింద దూకమని చెప్పారు. ఆయన దూకిన తర్వాత ఆ శరీరంలోకి ఈయన దూరాడు లోప్సింగ్ రంపా. ఆయన గురువు మోంగ్యా దోండప్ దానికి సహాయం చేసి లోప్సింగ్ రంపాని డాక్టర్ గారి లండన్లో డాక్టర్ గారి శరీరంలో పంపడం జరిగింది. ఇది నాకు తెలిసి నేను చదివాను కదా, అదే నాకు జరిగింది అని నాకు తెలిసి. ఆ యాక్సిడెంట్లో నేను శరీరం నుంచి బయటకు రావడము, ఇంకొక మాస్టర్ యొక్క సిల్వర్ కార్డ్ కనెక్ట్ చేయడము, ఇవన్నీ అప్పుడు జరిగి ఉంటాయి అని నేను తర్వాత రీసెర్చ్లో కనుక్కున్నాను. 79లో జరిగింది. అప్పటి నుంచి ఈ యుగం ప్రారంభమైంది, పిరమిడ్ యుగం. 79 యాక్సిడెంట్ నుంచి. ఈ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయో ఎవరికి ఎరుక? తెర ముందర భారతం కనబడుతుంది, కానీ తెర వెనకాల భాగవతం కనబడుతుందా ఎవరికైనా? కనపడదు కదా. ద్రౌపదికి వస్త్రాభరణం కోసం సీన్ ఉంటుంది, కానీ ఆ వస్త్రాలు ఎవరిచ్చారో ఎవరికైనా కనబడుతుందా? కనపడదు కదా. కానీ ఎవరో ఉన్నారు వస్త్రాలు ఇచ్చేవాళ్ళు, కనుక అక్కడ వస్త్రాలు వస్తున్నాయి. ద్రౌపదికి మానభంగం జరగలేదు. తెర వెనకాల భాగవతం ఉంటుంది, తెర ముందర భారతం ఉంటుంది. ద్రౌపది వస్త్రాపహరణం అనే భారతం తెర ముందర ఉంటే ఆ కృష్ణుడు రావడము, ఆ బట్టలు ఇవ్వడము తెర వెనకాల భాగవతం. లక్క ఇంట్లో కాలుదాం వెళ్ళినప్పుడు ముందరే ఒక గొయ్యి తవ్వించి బయటికి తీసుకొచ్చారు పాండవులను. అది లక్క ఇల్లు అని చెప్పేసి దాన్ని కాల్చడానికి రెడీగా ఉంచారని చెప్పేసి ముందర తెలుసుకున్న వాళ్ళు ఆ గొయ్యి తవ్వించి గొయ్యి నుంచి ముందరే బయటికి తప్పించారు. భీముడి చేత తవ్వించారు గొయ్యి. సో ఇదంతా తెర వెనకాల భాగవతం ఉంటుంది. నేను చెప్పుచ్చేది కూడాను, నేను కర్నూలు వెళ్ళడము, కానీ ఈ కర్నూలులో నేను చేసినంత భారతం అయితే సదానంద గారు చేసినంత భాగవతము. ఆయన అక్కడ ఉండి ఇవన్నీ నడిపించాడు, మేనేజ్మెంట్ చేశాడు, ఏర్పాటు చేశాడు అని నాకు ఉత్తరోత్తర నాకు తెలిసింది. నాకు ఇది చాలా గొప్ప విషయం. సో నా వ్యాన్కి యాక్సిడెంట్ చేయించడము,
మరి ఈ వాకిన్ ఆపరేషన్కి ఆయన అన్ని ఏర్పాటు చేయడము జరిగిందని అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి, అదే నిజం. 1979లో ఆ తర్వాత నేను ఎన్నో పుస్తకాలు తెలుసుకోవడం జరిగింది. లోప్సాంగ్ రంపా గురించి చదవడం తెలుసుకున్నాను. ఓషో రజనీష్ గురించి తెలుసుకోవడం జరిగాను. ఈ పుస్తకాలన్నీ నాకు రామచంద్ర రెడ్డి గారి దగ్గర దొరికి, తర్వాత కర్నూలులోనే ఇంకొక మాస్టర్ నాకు దొరికారు, ఎన్జి శౌరి అని చెప్పేసి. వాళ్ళ ఇంట్లో ఈ పుస్తకాలన్నీ ఉండేవి. మొట్టమొదటిసారి లోప్సాంగ్ రంపా గారి పెండులంని చూశాను. ఆయన ఫోటో అక్కడ చూశాను. ఆయన స్టోన్ ఉంది, ఆయన చేత్తో ఎనర్గైజ్ చేసి ఇచ్చిన స్టోన్, లోప్సాంగ్ రంపా స్టోన్, అవన్నీ కూడా నేను చూశాను ఎన్జి శౌరి గారి ఇంట్లో. సో ఫస్ట్ గ్రూప్ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ నాకు రామచంద్ర రెడ్డి గారితే, సెకండ్ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్, గ్రేట్ ఫ్రెండ్షిప్ ఎన్జి శౌరి గారు. ఆయన లోకల్ మేరీ కాలేజ్లో ఆయన ప్రిన్సిపల్, ఆయన కర్నూలులో. ఆయన దగ్గర గొప్ప లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీ పుస్తకాలన్నీ నేనే చదివాను. నన్ను ఈ విధంగా రావడానికి మూల కారణం సాధారణ యోగాలని ఈరోజు నేను చెప్తున్నాను. 1979లో నా వాకింగ్ ఆపరేషన్ జరిగినా కూడాను ఇంకా ఒక సంవత్సరం పట్టింది నాకు ఆయన కలుసుకోవడం కోసం. 1981 జనవరి 1 కలుసుకున్నాను. కలుసుకున్నప్పటి నుంచి నేను ఆయనకి అంకితం అయిపోయాను. ఆయన ఎన్నో విషయాలు చెప్తుండేవారు. ఉదాహరణకు కొన్ని చెప్తాను. అన్నములు ఆరగించినను, అంబరభూషణాది దాల్చినను, కన్యతోడి కూడినను, కన్న తనుజను ముద్దు చేసినను, సకల బంధు నాప్తులను దాపు చేర్చి నటించినను, ఏ న్యూనమూ లేదు బ్రహ్మవేత్తలకిలన్. ఇది ఆయన నోటి నుంచి వచ్చింది, నేను విన్నాను. అన్నములు ఆరగించినను, అంబరభూషణాది దాల్చినను, కన్యతోడి కూడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధు నాప్తులను దాపు చేర్చి నటించినను, ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకిలన్. మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలోయ్ అనేవారు ఆయన ఎప్పుడు. ఇది మాంసపిండం అంటే ఈ శరీరం, భౌతిక శరీరం. మంత్రపిండం అంటే అది మ్యాగ్నటైజ్డ్ బాడీ, ఒక ఎన్లైటెండ్ బాడీ, కాంతి దేహం. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలోయ్ అనేవారు ఆయన. ఇంకోటి ఏం చెప్పాడు, సుభాష్ డూ ఆర్ డై అని చెప్పేవాడు ఆయన ఇంగ్లీష్లో. నువ్వు చేయాలి లేకపోతే చావాలి అన్నాడు. ఆయన ఎప్పుడు శివరామ దీక్షితులు అని చెప్పేసి గొప్ప అచల వేదాంతి ఉన్నారు, ఆయన గురించి ఎప్పుడు చెప్తుండేవాడు. అచల వేదాంతం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం అంతటా అన్ని చోట్ల ఉంది అచల వేదాంతం అని చెప్పేసి. ఈ అచల వేదాంతం యొక్క సూత్రం ఏంటంటే, మూలము లేని గుర్తెరిగే ఈ శరీరం ఏమీ కాదని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పేసి. మూలము లేని గుర్తెరిగే ఈ శరీరము ఏమీ కాదు అని తెలుసుకోవడం జ్ఞానం అని చెప్పేసి. ఇది అచల సిద్ధాంతం, శివరామ దీక్షితులు గారిది. శివరామ దీక్షితులు అంటే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఒక 300-400 సంవత్సరాల కింద ఉండేవారు. ఆయన ఈ అచల సిద్ధాంత పీఠాలు స్థాపించాడు. అక్కడ ఈ పర్ఫెక్ట్ జ్ఞానం ఉంది. ధ్యానం లేకపోవచ్చు కానీ, భక్తి లేదు కానీ ఈ జ్ఞానం ఉంది. అంటే ఇదంతా కూడా ఏమీ లేదు, శూన్యము. చీకటి కావాలా, మహాచీకటి ఉంది, ఆ మహాచీకటే నువ్వు అని చెప్పే సిద్ధాంతం. మూలము లేని గుర్తు ఎరిగే ఈ శరీరం ఏమీ కాదని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పేసి. శివరామ దీక్షితులు గారి వాళ్ళ యొక్క అచల సిద్ధాంతాన్ని అందరూ చదవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సదానంద యోగి గారు ఎప్పుడు ఆయన గురించి చెప్తూ ఉండేవారు, ఆ సిద్ధాంతాన్ని వల్లిస్తూ ఉండేవారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఇంకేదో కథలు చెప్పేవారు. ఆయన చిన్నప్పుడు అరేబియాలో ఉండేవారట. అరేబియాలో ఉండి ఒకరోజు ఆయన వాళ్ళ గ్రామం బయట ఉంటుంటే ఒక ఆయన వచ్చాడంట. వచ్చేసి ఈ చిన్న పిల్లవాడిని చూసి నాతో పాటు వస్తావా అన్నట. ఈయన ఎలా చూశాడు, నువ్వు అని తలుగుపడాడట. అప్పటికి ఈయన 7 పిల్లాడట. ఆ వచ్చిన ఏం చేశాడంటే ఒక లేహ్యాన్ని వాళ్ళిద్దరి కాళ్ళకి రాసుకున్నారు. వాళ్ళు రాసుకున్న వెంటనే వాళ్ళు అరేబియా నుంచి వెంటనే భూటాన్ అడవుల్లోకి వచ్చారు. ఇది ఆయన స్వయంగా చెప్పిన కథ నాకు.
భూటాన్ అడవులోకి వచ్చిన తర్వాత అంటే ఆయన సదానంద యోగి గారు గురుగారు అన్నమాట. ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉండేవాడు. ఈయన ఈ 7 ఏళ్ల అబ్బాయి ఆయనకి సేవలు చేస్తుండేవాడు. ఇలా 10 ఏళ్ళు జరిగిపోయాయట. 10 ఏళ్ళు జరిగిపోయిన తర్వాత ఒకరోజు ఆయన ఈ 17 ఏళ్ల అబ్బాయిని 7 ఏళ్ళకి వచ్చాడు, 10 ఏళ్ళు జరిగిపోయి ఈయన 17 ఏళ్ల అబ్బాయి అయ్యాడు. ఈ 17 ఏళ్ల అబ్బాయిని తన ఒంట్లో కూర్చోబెట్టుకుని నా టైం అయిపోయింది అయినా నేను పోతున్నాను అంట. అదేంటి అప్పుడే నోరిప్పాడు 10 ఏళ్ళకి, అప్పుడే పోతున్నానని చెప్పాడనమాట. అంటే ఎంత విధంగా ఎలా ఉంటుంది చూడండి వాళ్ళ కమ్యూనికేషన్. అప్పటిదాకా నోరిప్పలేదు, నోరిప్పినప్పుడు నేను పోతున్నాను అని చెప్పాడనమాట. అని చెప్పి ఆయన శరీరం వదిలిపెట్టేశాడు ఆయన. అప్పటికి ఈయన బోరుని ఏడవడం మొదలుపెట్టాడట. ఏం చేయలేక ఆయన సమాధి చేసి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. 3 రోజుల తర్వాత ఆయనకు ఒక వాయిస్ వచ్చింది అక్కడి నుంచి, నువ్వు ఇంకా పైన హిమాలయానికి పోవని చెప్పేసి. నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉన్నాను, నాకు మీరే కావాలి, ఇంక సమాధి కావాలి, నాకు ఇంకెవరు ఉన్నారు అని అక్కడే ఉన్నాడనమాట. లేదు నువ్వు వెళ్ళిపోవాలి, హిమాలయాలకు వెళ్ళాలని చెప్పేసి అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళాడనమాట. భూటాన్ అడవుల నుంచి హిమాలయాలకి. సరే వెళ్ళాడు ఆయన. అక్కడ ఒక చోట హిమాలయాల్లో మంచి పళ్ళ చెట్లన్నీ ఉన్నాయట, ఆరామాలన్నీ ఉన్నాయట, గుహలు ఉన్నాయట. అక్కడ ఉన్నవాళ్ళు ఈయనకి ఒక గుహ చూపించి, ఇది ఇక్కడి నుంచి ఇవాళ నుంచి ఇది నీ గుహ, నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పారట. ఆ గుహలో ఆయన 80 సంవత్సరాలు ఉన్నాడట. 80 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పారట, ఇక్కడ నీ పని అయిపోయింది, నువ్వు మళ్ళీ భారతదేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి. అదేంటి నన్ను ఎక్కడ ఉండనివారా మీరు అని ఈయన ఏడుపు అనమాట. లేదు నీ పని ఇక్కడ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలన్నమాట. ఏం చేస్తాం, ఆయన మళ్ళీ దిగి వచ్చాడంట. వచ్చి భారతదేశం అంతా తిరిగట. అప్పుడంతా మహారాజులు రాజులంతా ఉండేవారు. అదంతా మహారాజుల యుగం. ఈయన అక్కడెక్కడ తిరుగుతూ పంజాబ్ మొత్తం అన్ని తిరిగాడంట. సదానందకి చెప్పాడు. ఆయన ఒకసారి వివేకానందని చూశాడట. వివేకానంద చిన్నపిల్లాడు ఉన్నాడు, ఈయన ముసలాడు. ఆయన సదానందకి ముసలాడు, వివేకానంద కుర్రవాడు. వాడు చాలా గట్టివాడు. పోయి సుభాష్, వాడు గట్టి పిండం అని నాకు చెప్తున్నాడు ఆయన. అంటే ఇలాంటి ఎన్నో విశేషాలు నాకు చెప్తుండేవారు ఆయన, ఆ రోజుల్లో జరిగేవి. అలా మొత్తం భారతదేశంలో తిరుగుతూ చివరికి ఆంధ్ర రాష్ట్రంలో వస్తూ చివరికి ఈ కర్నూలుకి వచ్చారు 1975కి. ఆయన అరేబియాలో ఎప్పుడు పుట్టాడో, ఏ సంవత్సరంలో పుట్టాడో తెలీదు. నా లెక్కలో అయితే ఒక 2000 సంవత్సరాలు ఉంటుంది. ఆయన తిరిగి చివరికి కర్నూలు రావడము అంటే పిఎస్ఎస్ఎం యొక్క గొప్పతనం అందరూ తెలుసుకోవాలి. ఈ విషయం బట్టి మామూలు మూమెంట్ కాదు ఇది, ప్రపంచాన్ని మార్చే మూమెంట్ ఇది. అంటే ఎంత పునాది ఉంటే ఈ ప్రపంచాన్ని మారుస్తుంది ఇది. ఆ పునాది అంతా సదానంద యోగి. ఆయన దేశం అంతా తిరుగుతూ చివరికి కర్నూలు రావడం జరిగింది. ఏ సంవత్సరం వచ్చాడు, నేను కూడా కర్నూలు వెళ్ళినప్పుడే జరిగింది. ఆ కర్నూలులో నేను సంగీతం నుంచి ధ్యానం వైపు మరల్చడానికి రామచంద్రారెడ్డి గారు, తర్వాత ఎన్జి శౌరి గారి పుస్తకాలు చదవడము, తర్వాత నాకు యాక్సిడెంట్ కావడము, ఆ వాకింగ్ ఆపరేషన్ జరగడము, 1981 ఆయన దగ్గర చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. నాకేమీ తెలియదు, మనకేం తెలుస్తుంది. ఈ వాకింగ్ గురించి కూడా నాకు ఎలా తెలిసిందంటే 1985లో బెంగళూరులో మా కంపెనీ యాన్యువల్ మీటింగ్ ఉంటే వెళ్ళినప్పుడు బెంగళూరులో ఒక హోటల్లో ఉన్నప్పుడు ఆ హోటల్లో పుస్తకాలు వెళ్తే ఒక పుస్తకం దొరికింది నాకు, రూత్ మాంట్గోమరీ పుస్తకం, స్ట్రేంజర్స్ అమాంగ్స్ట్ అస్ అని చెప్పేసి. అందులో అంతా వాకింగ్స్ గురించి ఉంది. ఆ పుస్తకం చెప్తే నేను ఆశ్చర్యపోయాను, ఓహో ఇదేనా నాకు జరిగిందని చెప్పేసి. వాకింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే నీ ఇమీడియట్ ఫ్యామిలీతో సంబంధాలు ఉంటాయి, కానీ ఇమీడియట్ సంబంధాలు కానీ అక్కగారు అన్నగారు వాటితో సంబంధాలు తెగిపోతాయి. అవన్నీ నాకే జరిగాయి, అందరితో సంబంధాలు తెగిపోయాయి నాకు. మనం ఒక రిబల్గా తయారం. ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు పెళ్ళం వీళ్ళు తప్ప ఇంకోళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు, అందరితో కట్ అయిపోయింది అన్నమాట. ప్రతి వాకింగ్కి అలా జరుగుతుంది. అది ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే రూత్ మాంట్గోమరీ పుస్తకం స్ట్రేంజర్స్ అమాంగ్స్ట్ అస్ అనే పుస్తకం చదివితే తెలుసు. నేను చదివాను 85లో, నాకు తెలిసిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా సదానంద యోగి గారికి మరి నాకు ఉన్న ఈ యొక్క సంబంధం అంతా నేను చెప్పడం జరిగింది. టుడే May 22 ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఒక్కసారైనా నందావరం వెళ్ళి తీరాలి.
సమాధి చూస్తారు. ఎందుకంటే అది మన బేస్, అది మన ఫౌండేషన్, ఆయన జీవితం. ఆయన ప్రవచనాలు తెలుసుకోవాలంటే శివరామ దీక్షితులు గారిని చదవాలి, అచల సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. ఒకసారి ఆయన మన కర్నూలు జిల్లా ఆత్మకూరు నల్లమల ఫారెస్ట్లో వెళ్ళారంట. ఆ విలేజెస్ అంతా వచ్చారంట. ఒక విలేజ్లో అందరిని తీసుకుని వనభోజనాల కోసం అని చెప్పేసి నల్లమల ఫారెస్ట్కి వెళ్ళారట. ఆయన చెప్పిన విషయమే ఇది. చాలామంది ఉన్నారు, ఒక 100-150 మంది ఉన్నారు. అందరు భోజనాలు చేస్తున్నారు మధ్యాహ్నం పూట. ఇంతలో ఈయన కూడా అక్కడే ఉన్నారు. 2 పులులు వచ్చాయంట అక్కడికి, నల్లమల ఫారెస్ట్ నుంచి. ఆ పులులు రాగానే అందరు చెల్లాచెదరైపోయారంట. ఒక్కలేరంట అక్కడ, ఈయన ఒక్కడే కూర్చున్నాడు. ఆయన ఆ 2 పులులు వచ్చి ఆయన దగ్గర వచ్చి కూర్చుని మాట్లాడాయట ఈయనతో. కాసేపు వార్తాలాపం చేసి ఆ పులులు 2 వెళ్ళిపోయాయట. తర్వాత బిక్కుమంటే మిగతా అందరూ వచ్చారంట. ఈయన అడిగట్టు, మీరు ఎందుకు పారిపోయారు? వాళ్ళిద్దరు గొప్ప ఋషులు, నాతో మాట్లాడడం కోసం వచ్చారని చెప్పాడట. ఇది జరిగిన కథ, ఆయనే నాకు చెప్పాడు. నాకు అంటే ఎంత గొప్ప యోగేశ్వరుడు చూడండి. ఆయన చెప్పినట్టు డూ ఆర్ డై సుభాష్ అనేవాడు. అదే మనకి మంత్రం, పిఎస్ఎస్ఎం మంత్రం. అది డూ ఆర్ డై. చేద్దాము లేకపోతే చేద్దాం. చావు లేదని మనం తెలుసుకునేవాడు, మనం ఎందుకు చేయం? కనుక పిఎస్ఎస్ఎం సిద్ధాంతం డూ ఆర్ డై ఫస్ట్ సిద్ధాంతము. శివరామ దీక్షితుల వారి అచల సిద్ధాంతము సెకండ్ సిద్ధాంతము. మూలము లేని గుడి తిరిగే ఈ శరీరం ఏమీ కాదని తెలుసుకోవడం. ఎలా ఉంది చూడండి. మూలం లేని గుడి తిరిగే ఈ శరీరము ఏమీ కాదు. ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆయన సింపుల్ లైఫ్. ఏం కావాలి? రాజ్యాలు కావాలా? మెడల్ కావాలా? మిద్దెలు కావాలా? సింపుల్ లైఫ్ కావాలి. అండ్ గ్రేట్ థింకింగ్ కావాలి. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. నేను హిమాలయాలకు వెళ్ళలేదు ధ్యానం కోసం. హిమాలయాలు నన్ను వెతుకుంటూ కర్నూలుకి వచ్చాయి నేను ఉన్న చోట. చూసారా? ఇఫ్ మొహమ్మద్ కెనాట్ గో టు మౌంటైన్ షుడ్ కమ్ టు మొహమ్మద్. నా కేసులో ఏమైందేంటి? ఈ మొహమ్మద్ దగ్గర నుంచి మౌంటైనే వచ్చింది. ఆ హిమాలయ యోగే, పరమ యోగే కర్నూలు రావడం జరిగింది. మనం హిమాలయాలు వెళ్ళక్కర్లేదు, సంసారం వదిలిపెట్టక్కర్లేదు. మనకి తృష్ణ ఉంటే, మనకి కోరుకుంటే అంతా మన దగ్గరికి వస్తుంది. చెప్పర పాడకే మిల్తాయి. ఇవన్నీ చెప్తూ సదానంద యోగి గారికి నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు విశేషంగా ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరూ కళ్ళు తెరవద్దు, శ్వాస మీద ధ్యాస. ఈ విషయాలన్నీ అంతకుముందే అందరికీ నేను చెప్పి ఉన్నాను, కానీ ఈరోజు మళ్ళీ స్పెషల్గా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన కోసం కేటాయించిన రోజు. మన పిఎస్ఎస్ మూమెంట్కి ఆద్యుడు ఆయన. తెర ముందు ఉన్న భారతాన్ని నడిపించిన తెర వెనుకల భాగవతోత్తముడు ఆయన. ఆయన దృష్టిలో పెట్టుకుంటూ, ఆయన జీవిత చరిత్ర మనం దృష్టిలో పెట్టుకుంటూ, మన పిఎస్ఎస్ఎం ఫౌండేషన్ దృష్టిలో పెట్టుకుంటూ మనం ధ్యానం చేద్దాం కాసేపు. ఆ సమాధి దగ్గర మనమంతా ఉన్నట్టు మనం ఊహించుకుంటూ, చాలామంది నందవరం సమాధి దగ్గర వెళ్ళే ఉంటారు. మళ్ళీ ఇంకొకసారి దాన్ని ఊహించుకొని అక్కడ ఉన్నట్టు తెలుసుకుని ఆ సమాధి పక్కన కూర్చున్నట్టు మనం చిత్రీకరించుకొని మనల్ని మనం ధ్యానంలో మగ్నములు అవుతాం. ఈరోజు ఆయనకే మనం అంకితం. మే 22. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్రీ సదానంద యోగుల వారిని తలుచుకుంటూ ఆఖరి ఒక్క నిమిషం శ్వాసానుసంధానం, ఆనాపానసతి, సుఖమయ ప్రాణాయామం. మనదంతా యశోధరా మార్గం. అందులో బుద్ధుడిని కలుపుకున్నాము, సదానంద యోగిని కలుపుకున్నాము, అచల సిద్ధాంత శివరామ జీసులు గారిని కలుపుకున్నాము, లోప్సంగ్ రంపా గారిని కలుసుకున్నాము, ఓషో రజనీష్ని కలుపుకున్నాము. ఇవన్నీ కలగలిపితే వచ్చేదే పిఎస్ఎస్ఎం. థియోసాఫికల్ సొసైటీ మాస్టర్ గారిని కలుపుకున్నాం. మంది యశోధరా మార్గం, ఇంట్లో కూర్చుని చేసే మార్గం, ఇల్లు వదిలిపెట్టే మార్గం కాదు. ఇంట్లో కూర్చుని అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటూ అన్నీ సాధిస్తాం, అందరికీ చెప్తాం. ప్రైమరీగా మందంతా యశోధరా మార్గం. మన మూమెంట్లో మనం పిరమిడ్లను కలుపుకున్నాం, సేత్ మాస్టర్ని కలుపుకున్నాం, స్పిరిచువల్ సైన్స్ ప్రిన్సిపల్, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలన్న భగవద్గీత సందేశం కలుపుకున్నాం. ఎక్కడెక్కడ గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి అవన్నీ కలుపుకున్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఆషామాషి వ్యవహారం కాదు పిఎస్ఎస్ఎం. ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ is the best. East or West, Pyramid Society is the best. East or West, Pyramid Meditation Channel is the best. ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులను రెండు కళ్ళ మీద పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ టు ఈచ్ అదర్, స్పిరిచువల్ ఫ్రెండ్షిప్. వీఆర్ ఆల్ మాస్టర్స్ ఆఫ్ అవర్ ఓన్ సెల్స్, స్పిరిచువల్ మాస్టరీ. అండ్ వీఆర్ ఆల్ గాడ్స్, వీఆర్ ఆల్ క్రియేటర్స్. వీ క్రియేట్ ఎ న్యూ ఎర్త్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్, న్యూ హ్యుమానిటీ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్. వీఆర్ ఆల్ క్రియేటర్స్. రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు తీసేసి కళ్ళ నిండు తెరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. సదానంద యోగులుగా వారికి నా యొక్క సాష్టాంగ ప్రణామాలు.